హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం దేవుడి దయతోటి. ఈరోజు వచ్చేసి మనం చేపల కర్రీ అండి. ఇగో అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా అండి, ఇది దంచుకుంటాను. దంచుకొని చూపిస్తానండి తర్వాత 1 బై 1 అన్ని. ధనియాలు వేపుకుందామండి. 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, కొన్ని మెంతులు. ఇవి దూరగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి, బాగుంటుంది. ఎక్కువ మాడకుండా ఎక్కువ ఇది కాకుండా బాగుంటుంది. మాడనియద్దు ఏవైనా కానీ, మసాలాలు మాడితే బాగుంటుంది కూర టేస్ట్. ఈ విధంగా వేపుకోవాలండి. ఇంకా కొంచెంసేపు వేపాలా, దూరగా రావాలి మనకు ధనియాలు. చిట్పట్ అని చప్పుడు రావాలి మనకు, అప్పుడు మనకు వేగినట్టు లెక్క. చూడండి ఇప్పుడు వస్తుంది. మనకు వేగినట్టు లెక్క అండి. ఇప్పుడు ఇది చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇవన్నీ కొంచెం ఉల్లిపాయలు వేపుకుందాము నూనెలో కొంచెం లైట్గా. ఇది బండ పువ్వు అండి. బండ పువ్వు వేస్తే బాగుంటుందండి కర్రీ, స్మెల్ బాగుంది. చూడు బండ పువ్వు వేగుతుంటే స్మెల్ వస్తుంది. కొంచెం లైట్గా కొంచెం వేపుదాము అంతే. కొంచెం వేపితే ఏంటంటే ఉడకబెట్టిన మన టేస్ట్ వస్తుందండి. మన కాల్చిన ఉల్లిపాయ ఎట్లా ఉంటుందో ఆ విధంగా టేస్ట్ మనకు వస్తుంది. కాబట్టి కొంచెం నూనెలో వేపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇక స్టవ్ కట్ చేస్తున్నాండి. ఇది తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఒక గిన్నెలోకి పోసేసుకుందాం. ఇవి చల్లబడ్డ తర్వాత మిక్సీ పట్టుకుందామండి. చూడండి మసాలాలు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. కొన్ని మిరియాలు వేస్తున్నాండి, ఇది వాతానికి మంచిది. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కానీ నేనైతే వేస్తానండి. ఇగో దీంట్లో వేస్తున్నాను, వేసి మిక్సీ పడతాను. మంచిదండి, వాతానికి చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందామండి మిక్సీ గిన్నెలా. మనం ఇందులో రాతి పువ్వు వేసినాము, బాగుంటుందండి. రాతి పువ్వు చేపల కూరలు వేసుకోవాలా. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను. ఆయిల్ కొంచెం చేపల కూరలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇదిగో ఒక దాల్చిన చెక్క ముక్క, కొంచెం జీలకర్ర, అదేవిధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ నూనెలో బాగా వేగాలండి. చూడండి చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, మెంతులు పట్టుకున్న పేస్ట్ అండి ఇది. ఇది కూడా కొంచెం నూనెలో వేగనిద్దాము. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసిన పసుపు, ఇప్పుడు కొంచెం వేసినాను. ఇది ఒక కల్లుప్పు, ఇవన్నీ వేసి కలుపుకుందాం. నేను చేపలు రాత్రి మ్యారినేట్ చేసి పెట్టినండి. ఇవి కొంచెం నూనెలో ఉడకనిద్దాం చేపలు. ఇదిగోండి ఇట్లా వేస్తున్నాను.
ఇది ఆయిల్ అండి. కొంచెం నూనె, పసుపు, ఉప్పు, కారం వేసి రాత్రి మ్యాగ్నేట్ చేసి పెట్టినాను. ఇట్లా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. చేప ముక్క ఎంత నానితే ఉప్పు కారం పడుతుంది మంచిగా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం కొద్దిసేపు. చూడండి చేప ముక్కలు మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకుందామండి. మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసినాను కారము, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. సరిపోతుందండి. దీన్ని కలపాలి. ఒక్క నిమిషం. చూడండి ఈ విధంగా కలిపినాను. ఇవి సిమ్లో పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దామండి. ఈ మసాలాలా ఉప్పు కారంలా మంచి కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పులుసు పోసుకుందాం. చూద్దామండి కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో. చూడండి ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసుకుందామండి. నేను పెద్ద నిమ్మకాయ సైజు ఇంత చింతపండు నానబెట్టి రసం తీసుకున్నానండి. ఇగో రసం పోసేస్తున్నాను. గరిటె పెట్టొద్దండి. ఒక్కసారి మాత్రం గరిటె పెట్టి కొంచెం చేప ముక్కలు అటు ఇటు అనాలి. ఇట్లా చేప ముక్కలు కిందికి పోతుంది రసం అనేది. మనం చింతపండు రసం పోసింది. తర్వాత గరిటె అస్సలు పెట్టొద్దు. క్లాత్ తోటి బట్టతోటి కలుపుకోవాలి అటు ఇటు. చేప ముక్కలలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ తక్కువ ఉంటే బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి అంతే. ఇక కొంచెం ఇటువంటి గరిటె ఉంటే మంచి చక్కగా కలుపుకోవచ్చు. తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి నేను ఇంకా కొంచెం పోస్తాను. చూడండి చింతపండు రసం ఇంకా కొంచెం పిండి పోసినాను. ఇట్లా ఉండాలండి. చేప మునిగేంత వరకు పోసుకోవాలి నీళ్ళు. చాలండి మనకు ఈ గ్రేవీ సరిపోతుంది. ఇంకా మనకు ఉడికేసరికంటే చిక్కగా అవుతుంది కాబట్టి ఈ గ్రేవీ సరిపోతుంది. చూడండి ఇది మా అమ్మ చేసిన వంట అండి. ఇది మా అమ్మ ఇలాగే చేసేది. మా అమ్మ ఇట్లనే చేస్తుండే కాబట్టి నేను కూడా అదే విధంగా చేసినాను ఈరోజు. మా అమ్మ చేసిన వంట ఇది. చాలా టేస్ట్, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి. కర్రీ చూద్దామండి. నేనైతే చూసినాను ఇంతకుముందు. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన కొలతలు. చూడండి చాలా ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలండి అంతే. 5 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది. కర్రీ చూద్దామండి. ఫైనల్గా మన చేపల కూర అయితే అయిపోయిందండి. ఇక నేను కొత్తిమీర అదేం వేయట్లేదండి. మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు కాదు కొత్తిమీర. అవి సేమ్ మా అమ్మ ఏ విధంగా చేసిందో అదే విధంగా నేను కూడా ఈ కర్రీ చేసినాను కాబట్టి కొత్తిమీర నేను వేయట్లేదు. ఉన్నది నా దగ్గర కానీ నేను వేయట్లేదు. మా అమ్మ చేసినట్టే నేను చేసినాను. ఇక అదే టేస్ట్ ఉండనివ్వండి అట్లా అని చెప్పేసి నేను కొత్తిమీర వేయట్లేదు నేను. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక కొత్తిమీర వేయను. ఇంతే ఉంటుందండి. ఇక ఈ విధంగా ఒక రకంగా చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు చేపల కూరలో కూడా మనము.